నమో భగవతే శ్రీరామకృష్ణాయ. అందరికీ నమస్కారం. మనందరికీ ఋషులు, మహర్షులు, బ్రహ్మవేత్తల గురించి తెలుసు. అలాగే ఋషికలు, బ్రహ్మవాదినులు అనేటువంటి వాళ్ళు కూడా మన వేదకాలంలో ఉన్నారని ఎంతమందికి తెలుసు? వేదకాలంలో గార్గి, మైత్రేయి, అపాల, ఘోష వంటి ఎంతోమంది ఋషికలు ఉండేవారు. వారి సంప్రదాయం అక్కడితోనే ఆగిపోలేదు. భారతదేశంలో ఇంకా మునుముందు ఎంతోమంది గార్గి, మైత్రేయులు జన్మించబోతున్నారని స్వామి వివేకానంద ఉద్ఘోషిస్తారు. స్వామీజీ దీర్ఘ దృష్టికి నిదర్శనంగా, స్వామీజీ యొక్క వాక్కులకి ప్రత్యక్ష రుజువులుగా మన ముందు ఆసీనులై ఉన్నటువంటి శ్రీ శారదామఠం మాతాజీలందరికీ నా శిరస మనస ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం భారతీయులం మనము ఒక జాతిగా ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అని. మొట్టమొదటిది వక్రీకరించబడిన చరిత్ర. రామాయణంలో ఎన్ని కాండలున్నాయి, మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయని లెక్క కూడా తెలియనటువంటి వాళ్ళు రాముడు సీతమ్మని అనుమానించాడు, అడవులకు పంపించాడని వక్రభాష్యాలు చెబుతూ మన పైన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వక్రీకరించబడిన చరిత్రనే మన పాఠ్యపుస్తకాల్లో, ఈ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చదువుకుంటూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. దీనివల్ల ఒక భావజాలపు దారిద్ర్యంలో మనం ఉన్నాము. ఇది పెద్ద సమస్య, అతిపెద్ద సమస్య. దీనికి పరిష్కారంగా స్వామీజీ ఏం చెప్పారంటే, భారతీయుల చరిత్ర భారతీయులు మాత్రమే రాయాలి, అప్పుడే మనము సత్యాన్ని గ్రహించగలుగుతాం. ఇక రెండవది రాంగ్ రోల్ మోడల్స్. మనం ఎవరిని స్ఫూర్తిదాతలుగా తీసుకుంటున్నాము, మనం ఎవరిని రోల్ మోడల్స్గా ఎంచుకుంటున్నాము అంటే, ఎంతోమంది దేశం కోసం పోరాడి వాళ్ళ జీవితాలని అర్పించిన వాళ్ళని కాకుండా, ధర్మ రక్షకులని కాకుండా, సో కాల్డ్ సెలబ్రిటీస్, వారి గురించే మనకి A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు. కానీ రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, అర్జునుడు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ ఇలాంటి మహాపురుషుల చరిత్ర సమగ్రంగా మనకి ఎంతమందికి తెలుసు? రామాయణ మహాభారతాలు, మన చరిత్ర, మన ఇతిహాసాలు, పురాణాలు మనలో ఎంతమందికి చటుక్కున ఒక విషయం అడిగితే చటుక్కున మనము సమాధానం చెప్పగలుగుతున్నాము? కాబట్టి రాంగ్ రోల్ మోడల్స్ని మనం ఎంచుకుంటున్నాం. యువతకి ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక 100 సినిమా స్టోరీలు మనకు తెలుసు, 100 పాటల గురించి మనకి తెలుసు, కానీ ఒక మహాపురుషుని గురించి సమగ్ర జీవిత గాథ కూడా మనకి తెలియదు. తర్వాత ల్యాక్ ఆఫ్ యూనిటీ యాజ్ ఎ నేషన్. మనందరికీ ఒక భారత జాతిగా సనాతన ధర్మం అనే వృక్షం నీడలో మనం ఉన్నాము, కానీ రకరకాల విషయాలతో మనల్ని మనం విభజించుకుంటున్నాం. కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, పేదలు, ధనికులుగా, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఉద్యోగం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఎక్కువ సంపాదన, తక్కువ సంపాదన, నల్లగా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు, ఇలా ఎన్ని దొరికితే అన్ని రకాలుగా మనం విభజించుకుంటున్నాం. ఇది కూడా విదేశీయుల పాలన వల్ల మనకి వచ్చినటువంటి ఒక సమస్య. దాన్ని మనము పరిష్కరించుకోవాలి. 100 రకాల కారణాలు మనకు కనబడొచ్చు విడిపోవడానికి, ఒక్క కారణం వెతుక్కోవాలి మనం కలిసి ఉండడానికి. తరువాత సమస్య మూఢ విశ్వాసాలు. ఒకప్పుడు విదేశీయుల ఆక్రమణల వల్ల మొదలైన ఈ మూఢ విశ్వాసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడు నిరక్షరాస్యత వల్ల వచ్చిన సమస్య, మనం ఇంత చదువుకుంటున్నా కూడా ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయి. రామకృష్ణుల వారు కానీ, శారదామాత కానీ, స్వామీజీ కానీ ఈ మూఢ విశ్వాసాలని ఎప్పుడూ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. శారదామాత ఎంతో కఠినంగా ఉండేవాళ్ళు. ఈ మడిమైలలు, ఈ పిచ్చి నమ్మకాలని వదిలేయండి, అందరము ఒకటే అని స్వామి వివేకానంద నిర్మోహమాటంగా, వెటకారంగా కూడా చెప్పేవారు. ఈ మడిమైలలు అనేవి లేవు, మనమందరము కూడా భగవంతుని కుమారులము, అమరులము అని చెప్పి. ఆ తర్వాత విదేశీ వ్యామోహం. మనం మాట్లాడే భాష, మనం వాడే వస్తువులు, మన వస్త్రధారణ, వేషధారణ అన్నీ కూడా విదేశీమయం అయిపోయాయి. అంటే విదేశీయులు ఏదైనా కనిపెడితే అది గొప్పది, స్వదేశీయుల మన ఋషులు మునులు ఏవైతే కనిపెట్టిన ఇంత జ్ఞాన సంపద ఉందో అదంతా కూడా మనకి చాలా చిన్న విషయం. అలాంటి ఒక విదేశీ వ్యామోహంలో మనం ఉన్నాము. సిస్టర్ నివేదిత ఒకసారి మనలానే ఒకరు
సిస్టర్ నివేదిత అని ఒక ప్రశ్న అడుగుతారు, మా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తారా అని. అప్పుడు సిస్టర్ ఏమంటారంటే, ఇంగ్లీష్ కాదు, మీ పిల్లలకి ముందు సంస్కృత భాష నేర్పించండి, సంస్కృత భాష నేర్పిస్తే మిగతా అన్ని భాషలు వాళ్ళు నేర్చుకోగలుగుతారు అని. ఎవరు సిస్టర్ నివేదిత? ఒక ఐరిష్ లేడీ. ఇంగ్లాండ్లో ఆవిడ జీవించారు చాలా కాలం. ఆ తర్వాత భారతమాత బిడ్డగా ఇక్కడే ఒదిగిపోయారు. విదేశీయులందరికీ కూడా మన సంస్కృతి అంటే ఎంతో మక్కువ ఉంది, కానీ మనం మాత్రం దీన్ని మరచిపోతున్నాం. వీటన్నింటినీ కూడా మనము పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే ఎక్కువ ఒక నేషనల్ ప్రాబ్లం ఏంటంటే రాంగ్ నోషన్ ఆఫ్ సెక్యులరిజం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని మన వేదం చెబుతుంది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ అని మన ఉపనిషత్తులు చెప్తాయి. అంతా భగవద్మయమే, అంతా ఒకటే అని చెప్పేది మన సనాతన ధర్మమే. మళ్ళీ మనకే సెక్యులర్ పాఠాలు అవసరం లేదు, అందరినీ ఒక్కటిగా చూడమని. ఎవరైతే విభజించి చూస్తున్నారో వాళ్ళకి సెక్యులర్ పాఠాలు బోధించాలి. స్వామి వివేకానంద చికాగో సారాంశం కూడా ఇదే, బావిలో కప్పల్లాగా ఉండకండి. ఈ చికాగో మహాసభల, సర్వమత మహాసభల సాఫల్యం ఏదైనా ఉంటే గనక నా మతమే గొప్పది అని ఇంకా ఎవరైనా అనుకుంటే వారికంటే మూర్ఖులు ఎవరూ లేరు. ఈ మత మార్పిళ్ళు ఏవైతే జరుగుతున్నాయో, అందరూ వెళ్ళేది అన్ని నదులు వెళ్ళి సముద్రంలోనే కలిసినట్టు అన్ని రకాలైన మార్గాలు భగవంతుని చేరడానికి అయినప్పుడు నా మతమే గొప్పది, నా మతంలోకి అందరూ మారాలనే భావజాలం ఏదైతే ఉందో అది మూర్ఖపు భావము అని రామకృష్ణుల వారు కూడా ఉద్ఘోషించారు. ఈ సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి. ఫాల్స్ హిస్టరీ, భారతీయుల చరిత్రని భారతీయులే రచించాలి, దాన్ని ప్రచారం చేయాలి. రాంగ్ రోల్ మోడల్స్, మనం సెలబ్రిటీస్ గురించి కాకుండా, సో కాల్డ్ సెలబ్రిటీస్ గురించి కాకుండా మన దేశం కోసం తమ సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి ఎంతోమంది గురువుల గురించి, ధర్మ ప్రచారకుల గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళని స్ఫూర్తిదాతలుగా మన జీవితంలో చేసుకోవాలి. ల్యాక్ ఆఫ్ యూనిటీ యాజ్ ఎ నేషన్, మనకి ఎన్ని కారణాలు విడిపోవడానికి కనబడినా కూడా సనాతన ధర్మం అనే వృక్షం కిందికి మనం వచ్చి చేరాలి ఒక్కటిగా. ఈ మూఢ విశ్వాసాలు వీటన్నింటినీ విడనాడాలి, జ్ఞానం వైపు మనము అడుగులు వేయాలి. ఈ విదేశీ సంస్కృతి, విదేశీ అనుకరణ అనేది మనము వదిలిపెట్టి, అంటే బొట్టు పెట్టుకుంటే, గాజులు వేసుకుంటే వెనకబడిన వారు అని మన మీద పదే పదే ఈ అబద్ధాలన్నింటినీ కూడా రుద్ది అదే నిజం అనుకునేలా చేసింది మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్. దీనికి అతీతంగా మనము వెళ్ళాలి. Let's be proud of our traditions and culture. Let's be proud Sanatanis. Namaste. Jai Hind. Jai Bharat. Jai Swami Vivekananda.